నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి విజయ్ ప్రతాప్, జంతుశాస్త్ర అధ్యాపకుడిని అండి. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. ఈరోజు నేను ఫోరిఫెరా వర్గం యొక్క సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ గురించి చెప్తానండి. ఫోరిఫెరా అనే వర్గానికి ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త గ్రాంట్ అండి. ఈయన ఒక పెద్ద సైన్స్ శాస్త్రవేత్త అండి. అసలు ఫోరిఫెరా అనే పదము లాటిన్ భాష నుంచి వచ్చిందండి. ఇది లాటిన్ భాషలోని 2 పదాల నుంచి ఏర్పడిందండి. అందులో ఫారస్, ఫెర్రో అనే 2 పదాలండి. ఫారస్ అనగా రంధ్రం అండి, ఫెర్రో అనగా కలిగి ఉంటా అని అర్థం అండి. అనగా ఈ జీవులు అన్నీ కూడా చిన్న చిన్న రంధ్రాన్ని కలిగి ఉంటాయండి. దేహం అంతా కూడా చిన్న చిన్న రంధ్రాన్ని కలిగి ఉంటాయండి. అది ఈ జీవుల యొక్క ప్రత్యేకమైన లక్షణం అండి అది. సో ఎల్లిస్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ జీవుల్లో ఉన్న జంతు స్వభావాన్ని గురించి చెప్పారండి. ఎందుకంటే మొట్టమొదట వీటిని వృక్షజీవులుగా చెప్పుకునేవారండి. కానీ ఎల్లిస్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1760 సంవత్సరంలో ఈ జీవుల్లో వాటి యొక్క నీటి ప్రవాహాన్ని, ఆస్కులిం యొక్క కదలికల్ని గమనించి ఇవి జంతు స్వభావాన్ని కలిగి ఉన్నాయని ఎల్లిస్ శాస్త్రవేత్త చెప్పారండి. దాన్ని ఆధారంగా చేసుకుని ఇమీడియట్గా లామార్క్, లిన్నేయస్, క్యువియర్ ఈ శాస్త్రవేత్తలు ఏం చేసింది, ప్రఖ్యాతమైన శాస్త్రవేత్తలు అండి వీళ్ళంతా కూడా. వీరు ఈ జీవుల్ని జంతు వర్గంలోని సీలెంటేటాలో ఉంచడం జరిగిందండి. ఆ తర్వాత 1816లో డేబ్లెన్ విల్లే ఆయన ఏం చేస్తారంటే ఇవి సీలెంటేటా వర్గ జీవులకు చెందిన కాదని చెప్పి వీటిని ప్రత్యేకంగా స్పాంజియేరియా అనే ఒక సమూహంలో ఉంచారండి. ఈ సమూహము సాధారణంగా ప్రోటోజోవా వర్గానికి దగ్గరగా ఉంటుందండి. ఫోరిఫెరా వర్గంలో దాదాపు 500 స్పంజికల ప్రజాతులు ఉన్నాయండి ఇప్పటికీ మనకు తెలిసినవి. ఇవన్నీ కూడా ఆదిమైన జీవులండి మరియు బహుళ స్తరిత జీవులండి. ఇవి బహుళ స్తరిత జీవులు అయినప్పటికీ కూడా వాటిలోని కణాలు అసలు కణజాలాలుగా రూపొందించబడవండి. ఇంకా ఈ జీవులన్నీ కూడా ఇంకా కణాల స్థాయిలోనే ఉంటాయండి. కణజాలాలన్నీ ఏర్పడి ఉండవండి. ఇవన్నీ కూడా సముద్ర జీవులండి. ఒక్క స్పాంజిలిడే కుటుంబానికి చెందిన జీవులు మాత్రమే మంచినీటిలో జీవిస్తాయండి. మిగతా జీవులన్నీ కూడా సముద్రంలోనే జీవిస్తాయండి. ఇవి స్థానబద్ధ జీవులు మరియు నిశ్చల జీవులండి. ఇవి అంటే ఏదో ఒక ఆధారానికి అతుక్కొని ఉంటాయండి. మరి మిగతా మొబిలిటీ ఉండదండి. అంటే కదలికలు అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి గమనం చేసే కదలికలు అనేవి దీనిలో కనిపించవండి. మరియు చూడడానికి అన్ని మొక్కల్లా ఉంటాయి కాబట్టి వీటిని మొక్కల లాంటి జంతువులని చెప్తారండి. ఇవి అసౌష్ఠవ జీవులు మరియు వలయ సౌష్ఠవ జీవులు. అందులో వీటిలో కొన్ని సౌష్ఠవం లేకపోవచ్చు, కొన్నిటి సౌష్ఠవం ఉంటుందండి. ఆ సౌష్ఠవం అనేది వలయ సౌష్ఠవ రూపంలో ఉంటుందండి. ఇవి విభిన్న ఆకారంలో ఉంటాయండి. స్తూపాకారము, శాకాయుతము, కూజ ఆకారం మరియు గుండ్రంగా రకరకాల ఆకారాలు కనిపిస్తాయండి. ఇవి చాలా చాలా రంగుల్లో కనిపిస్తాయండి. అందులో ముదురు రంగుల్లో ఎక్కువగా ఉంటాయండి, కొన్ని లేత రంగుల్లో కూడా ఉంటాయండి. ముదురు రంగుల్లోకి మనం చూసేటప్పుడు ముదురు ఎరుపు, ఆరెంజ్, ముదురు ఆకుపచ్చ, ముదురు పసుపు ఇలాంటి రంగుల్లో కనిపిస్తాయండి. మరి లేత రంగులకు వచ్చేసరికి తెలుపు, బూడిద రంగు, లేత రంగులు అలా పేల్ కలర్లో కనిపిస్తాయండి కొన్ని జీవులు. మరి వీటి దేహాన్ని మనం గమనిస్తే దేహం అంతా కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి. ఈ దేహం అంతా కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దేహం లోపల అనేక రకాలైన కాలువల నిర్మాణం కలిగి ఉంటాయండి. ఈ బయట దేహం పైన ఉండే చిన్న రంధ్రాలని ఆస్టియా అంటారండి. లోపల ఉన్న కాలువల వ్యవస్థలన్నింటినీ కలిపి కుల్యా వ్యవస్థ అంటారండి. ఎంత అభివృద్ధి చెందినప్పుడు కూడా వీటిలో ప్రత్యేకంగా ఈ జీవుల్లో నోరు కానీ మరియు ఇతర శరీరపరమైన ఎలాంటి అవయవాలు కానీ మనకి కనిపించవండి.
ఇంకా ఇప్పుడు కణస్థాయిలోనే ఇవి ఉంటాయండి ఇవన్నీ కూడా. మీరు జీవుల దేహాన్ని సరిగ్గా గమనిస్తే ఈ మనం చెప్పుకున్న దేహం బయట ఉన్న చెప్పుకునే చిన్న చిన్న రంధ్రాలని అస్థియాలు అంటే చెప్పుకున్నాం కదా. ఈ అస్థియాల ద్వారా నీరు దేహం లోపలికి చేరుతుందండి. అదేవిధంగా ఆ అస్థియాల ద్వారా దేహం లోపల చేరిన నీరు కాలువల ద్వారా ప్రయాణించేసి స్పాంజోసిల్ అంటే స్పంజిగా కుహరంలో చేరి అక్కడి నుంచి ప్రత్యేకంగా ఆస్కులం అనే ఒక మార్గం ద్వారా దేహం వెలుపలకు ప్రయాణం చేస్తుందండి. అంటే ఎల్లప్పుడూ నీరు దేహం బయట నుంచి లోపలకు అస్థియాల ద్వారా, లోపలేమో కుల్యా వ్యవస్థ ద్వారా ప్రయాణం చేసి ఆస్కులం ద్వారా బయటికి వెళ్తుందండి. ఇవన్నీ కూడా ద్విస్తరిత జీవులండి. అంటే దేహం లోపల 2 పొరలు కనిపిస్తాయి మనకి. అందులో మొదటి పొరను వెలుపలి బాహ్య చర్మని, రెండవ పొరను లోపలి అంతఃచర్మని అంటారండి. ఈ 2 పొరల మధ్య జెల్లీ వంటి ఒక మీసెంకైమ్ ఉంటుందండి. చర్మం లోపల భాగం మీరు గమనిస్తే ఖాళీగా ఉంటుంది, లేదా కుల్యా వ్యవస్థను కలిగి ఉంటుందండి. ఈ కుల్యా వ్యవస్థ అంతా కూడా కొయానోసైట్ కంటకాలు, రిమెంబర్ అండి, ఒకసారి గుర్తుంచుకోండి, కొయానోసైట్ కంటకాలతో ఆవరించబడి ఉంటుందండి. అస్థి పంజర కంటకాలు అన్నమాట, వాటితో ఆవరించబడి ఉంటుందండి. స్పంజికల దేహంలో ఉన్న కుహరాన్ని స్పంజికా కుహరం అండి, లేదా స్పాంజోసీల్ అని అంటారండి. స్పంజికల చర్మంలో వంగే లక్షణము కలిగిన సిలీసియస్ కంటకాలు మరియు కాల్కేరియసస్ కంటకాలు, మళ్ళీ ఫైబ్రిన్ తంతువులు ఉండి అస్థి పంజరం వలె ఏర్పడి ఉంటాయండి. ఈ జీవుల్లో జీర్ణక్రియ ఎప్పుడు కూడా కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుందండి. అంటే కణమ లోపలే జీర్ణక్రియ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుందండి. మీరు ఇంకా గమనిస్తే మరి ఈ జీవుల్లో విసర్జక మరియు శ్వాస వ్యవస్థలు అనేవి అసలు ఏర్పడి ఉండవండి. అందుకే అవి మనకి కనిపించవండి. సంకోచకృతులు ఈ జీవుల్లో సముద్రపు స్పంజికుల్లో కనిపించవండి, కానీ మంచినీటి స్పంజికుల్లో మాత్రం సంకోచకృతులు మనకి కనిపిస్తాయండి. జ్ఞాన కణాలు మరియు నాడీ వ్యవస్థ ఈ జీవుల్లో ప్రత్యేకించబడి ఉండవండి. వాటిని మనం ఇవి జ్ఞాన కణాలని, నాడీ వ్యవస్థని డిఫరెన్షియేట్ చేయలేమండి. నాడీపరమైన కణాలు కనిపిస్తే తప్ప వాటిని ప్రత్యేకంగా చెప్పలేమండి. అలాగే స్పంజికలని ఉభయలింగ జీవులండి. అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండూ కూడా ఒకే జీవిలో మనకు కనిపిస్తాయండి. ఇంకా స్పంజికల్లో ప్రత్యుత్పత్తి మనం చూస్తే వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి 2 విధానాలు మనకు కనిపిస్తాయండి. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొగ్గ తొలగడము, గెమ్యూల్స్ ద్వారా జరుగుతుందండి. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అండం మరియు శుక్ర కణాల ద్వారా జరుగుతుందండి. స్పంజికుల్లో అంతేకాకుండా స్పంజికుల్లో శక్తివంతమైన దేహ పునరుత్పత్తి ప్రక్రియ ఉంటుందండి. దీని ద్వారా అది కోల్పోయిన నూతన భాగాలను తిరిగి ఏర్పాటు చేసుకుంటుంది. వీటిలో ఫలదీకరణ అంతర్గతంగా జరుగుతుందండి. మరి వీటిలో మనం పిండాభివృద్ధి చూస్తే పిండాభివృద్ధిలో హోలోబ్లాస్టిక్ విదలనం అనేది ఉంటుందండి. హోలోబ్లాస్టిక్ విదలనం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పిండాభివృద్ధిలో మనకి లార్వా రూపాలు కనిపిస్తాయండి. అందులో యాంపీబ్లాస్టుల లార్వా, పారెంకైమల లార్వా అని 2 లార్వాలు ఈ జీవుల పిండాభివృద్ధిలో మనం చూడవచ్చండి. స్పంజికలను వాటి యొక్క దేహ నిర్మాణ సంక్లిష్టతను బట్టి వాటిని 3 సమూహాలుగా విభజించవచ్చండి. అవి ఆస్కాన్ రకము, సైకాన్ రకం మరియు ల్యూకాన్ రకం అండి. ఆస్కాన్ రకము, సైకాన్ రకం మరియు ల్యూకాన్ రకము. స్పంజికలకి మనం ఉదాహరణలు చూస్తే సైకాన్, స్పాంజిల్లా, గ్రాంప్సియా, యూస్పాంజియా వీటన్నిటిని మనం చూడొచ్చండి. స్పంజికల యొక్క పోరిపెరా వర్గాన్ని మనం వర్గీకరణ చూస్తే పోరిపెరా వర్గాన్ని 3 తరగతులుగా మనం విభజించవచ్చండి. అందులో మొదటిది కాల్కేరియా, కాల్సిస్పాంజి లేదా కాల్సిస్పాంజియా, హెగ్జాక్నెలిడా లేదా హైలోస్పాంజియా.
మూడోది డెమోస్పాంజియా. కాల్కేరియా స్పాంజియాలో కాల్కేరియస్ పిక్యూల్స్ ఉంటాయండి. హెగ్జాక్టినిలిడా డెమోస్పాంజియాల్లో సిలిసియస్ పిక్యూల్స్ ఉంటాయండి. తరగతి 1 మనం చూద్దామండి. కాల్కేరియా తరగతి. దీన్ని కాల్చి స్పాంజి అంటారు. ఇందులో కాల్కేరియస్ కంటకాలు ఉంటాయని చెప్పుకున్నాం మనము. ఈ కాల్కేరియస్ కంటకాలు అనేవి కాల్షియం కార్బోనేట్తో తయారవుతాయండి. ఇవి రెండు రకాలుగా ఉంటాయండి. మోనోక్సాన్ కంటకాలు, టెట్రాక్సాన్ కంటకాలు. ఇందులో కాల్షియం కార్బోనేట్ అనేది కాలిసైట్ లేదా ఆర్గోనైట్ రూపంలో ఉంటుందండి. ఈ తరగతిలోని స్పంజిక నిర్మాణం మనకు చూస్తే వీటిలో ఆస్కనాయిడ్, సైకనాయిడ్, లోకనాయిడ్ లాంటి కుల్యా వ్యవస్థలు మనకు కనిపిస్తాయండి. అంటే 3 రకాల కుల్యా వ్యవస్థలు మనకు కనిపిస్తాయండి. ఈ స్పంజికలు ఒకే ఒక స్పంజిక కుహరాన్ని కలిగి ఉంటాయండి. ఈ కుహరం దేహం వెలుపలికి ఆస్కులం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నట్టే తెరుచుకుంటుందండి. ఈ స్పంజికలు సాధారణంగా లేత రంగుల్లో ఉంటాయండి. 6 అంగుళాల ఎత్తును కలిగి ఉంటాయండి. ఈ స్పంజికలు అదేవిధంగా లోతు తక్కువ జలాల్లో జీవిస్తాయండి. అదేవిధంగా ఈ స్పంజికలు వలయ సౌష్ఠ్యం కలిగి ఉంటాయండి. ఈ స్పంజికలు దేహం లోపల పెద్ద కొయనోసైట్ను కలిగి ఉంటాయండి. మరి కాల్కేరియా తరగతిని 2 క్రమాలుగా మనం విభజించవచ్చండి. క్రమము హోమోసిలా, క్రమము హెటరోసిలా. క్రమము హోమోసిలా. ఈ క్రమం జీవుల్లో దేహకుడ్యం పలుచుగా ఉంటుందండి. ముడతలు కూడా లేకుండా ఉంటుంది. మరి ఈ జీవుల స్పంజికల యొక్క కుహరాన్ని ఆవరించి ఇందాక మనం చెప్పుకున్నట్టే కొయనోసైట్ కణాలు ఉంటాయండి. ఈ క్రమంలో ఉండే స్పంజికలన్నీ సరళ స్పంజికలండి, అంటే సాధారణ స్పంజికలండి. ఉదాహరణ లుకోసోలేనియా, క్లేత్రినా, ఒలింతస్. క్రమం 2 హెటరోసిలా అండి. ఈ జీవులు ముడుతులతో కూడిన దళసరి దేహకుడ్యాన్ని కలిగి ఉంటాయండి. జీవుల స్పంజిగా కుహరాన్ని ఆవరించి కొయనోసైట్ కణాలు ఉంటాయండి. మీరు కుల్యా వ్యవస్థలు చూస్తే ఇందులో లుకనాయిడ్ కుల్యా వ్యవస్థ, సైకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఈ జీవుల్లో కనిపిస్తాయండి. ఉదాహరణ సైకాన్, గ్రామ్సియా, స్కైపా. ఇప్పుడు ఫోరిపెరా వర్గములు 2వ తరగతి అండి. తరగతి 2లోకి వచ్చినప్పుడు దీన్ని హెగ్జాక్టినిలిడా హైలోస్పాంజ్ అంటారని చెప్పుకుంటున్నాము. వీటిని గాజు స్పంజికలు అంటారండి. వీటి అస్థిపంజరము సిలిసియా కంటకాలతో నిర్మించబడి ఉంటుందండి. ఈ కంటకాలు సిలికాన్ డయాక్సైడ్తో తయారవుతుందండి. ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ కంటకాలు సిలికాన్ డయాక్సైడ్తో తయారవుతాయండి. ఈ కంటకాలు 2 రకాలు, మైక్రోస్క్లీర్లు, మెగాస్క్లీర్లు. వీనిలో బాహ్యచర్మపకలం ఉండదండి. ఇవి స్థూపాకారంలో ఉంటాయి, కరాటాకారంలో ఉంటాయి. ఇవి ఉష్ణ జలాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి 3 అడుగుల ఎత్తుల వరకు కూడా పెరుగుతాయండి. వీటిని 2 క్రమాలుగా మనం విభజించవచ్చండి. హెక్సాస్టీరోపెరా, యాంఫిడిస్కోపెరా. క్రమం 1 హెక్సాస్టీరోపెరా. నక్షత్రాకారంలో ఉన్న హెక్సాయుత కంటకాలు మనకు కనిపిస్తాయండి. ఇవి సరళ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి దృఢమైన ఆధారాన్ని కత్తుక్కొని ఉంటాయి. ఇవి వేళ్ల యొక్క పిలకల సహాయంతో ఆధారాన్ని కత్తుక్కొనవండి. అంటే వీటిలో వేళ్ల యొక్క పిలకలు అనేవి వీటిలో మనకు కనిపించవండి. ఉదాహరణ ఊప్లెక్టెల్లా. క్రమము 2లో యాంఫిడిస్కోపెరా చూడండి. ఇందులో యాంఫిడిస్ కంటకాలు ఉంటాయండి. ఇక్కడ హెక్సాస్టీరోపెరాలో హెక్సాయుత కంటకాలు ఉంటే యాంఫిడిస్కోపెరాలో యాంఫిడిస్ కంటకాలు ఉంటాయండి. ఇవి వేళ్ల యొక్క పిలకల సహాయంతో ఆధారాన్ని కత్తుక్కుంటాయండి. చూసారా, హెక్సాస్టీరోపెరాలో ఇవి ఆధారాన్ని కత్తుకుంటాయి జీవులు, కానీ వేళ్ల యొక్క పిలకల సహాయంతో అతుక్కోవు. కానీ యాంఫిడిస్కోపెరాలో వేళ్లకి పిలకల నిర్మాణాలు ఉంటాయి. ఆ పిలకల నిర్మాణ సహాయంతో ఆధారాన్ని కత్తుకుంటాయి. ఉదాహరణ హైలోనేమా, పెరోనేమా. తరగతి 3 చూడండి, డెమోస్పాంజియా. ఈ తరగతి అత్యధిక సంఖ్యలో స్పంజికను కలిగి ఉందండి. దీనిలో అస్థిపంజరము స్పంజికాయుత పోగులను కానీ లేదా సిలిసియస్ కంటకాలను కానీ కలిగి ఉంటుందండి. కొన్ని జీవుల్లో అస్థిపంజరమే ఉండదండి.
ఈ కంటకాలు మెగాస్క్లీర్స్ లేదా మైక్రోస్క్లీర్స్గా ప్రత్యేకించబడి ఉంటాయండి. సాధారణంగా మోనోక్సాన్ లేదా టెట్రాక్సాన్ కంటకాలు ఉంటాయండి. ఈ జీవులన్నీ కూడా లోకాన్ రకం కుల్యా వ్యవస్థను కలిగి ఉంటాయండి. లోకాన్ రకం కుల్యా వ్యవస్థను కలిగి ఉంటాయండి. డెమోస్పాంజియా తరగతిని మళ్ళీ మనం వర్గీకరిస్తే ఈ తరగతిలో తిరిగి 3 ఉపతరగతులు ఉన్నాయండి. ఉపతరగతి 1 టెట్రాక్టినెలిడా, ఉపతరగతి 2 మోనోజోనిడా, ఉపతరగతి 3 కెరటోసా. మళ్ళీ ఉపతరగతి 1 తిరిగి 3 క్రమాలుగా విభజించబడిందండి. క్రమం 1 మిక్సోస్పాంజిడా, క్రమం 2 కార్నోసా, క్రమం 3 కొరిస్టిడా. మోనోజోనిడాకి వచ్చేసరికి క్రమం 1 హెడ్రోమెరీనా, క్రమం 2 హ్యాలికాండ్రినా, క్రమం 3 పొస్లోస్క్లెరీనా, క్రమం 4 హ్యాప్లోస్క్లెరీనా. ఈ రకంగా తరగతి 1 డెమోస్పాంజియాని మనం వర్గీకరించవచ్చండి. ఇప్పుడు వీటన్నిటి గురించి మనం నేర్చుకుందాం. ఉపతరగతి టెట్రాక్టినెలిడా. ఈ తరగతిలో స్పంజికులు దృఢంగా ఉంటాయండి. ఇవన్నీ సరళ నిర్మాణం కలిగి ఉంటాయి. కొన్ని జాతులు గుండ్రంగా పరిపుష్టిగా ఉండి చదునుగా కూడా ఉంటాయండి. ఇవి శాఖలను కలిగి ఉండవు. అస్థిపంజరంలో టెట్రాక్సాన్ మరియు సిరీసెస్ కంటకాలు ఉంటాయండి. ఈ స్పంజికులు లోకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఉంటుందండి. మిక్సోస్పాంజిలా క్రమంలో కంటకాలు అనేవి ఉండవండి. ఇప్పుడు ఉపతరగతి టెట్రాక్టినెలిడా ఇందాక వర్గీకరించుకోండి, మళ్ళీ వర్గీకరించుకుందామండి. ఇక్కడ చూడండి, క్రమం 1 మిక్సోస్పాంజిడా. ఈ జీవులు సరళ నిర్మాణం కలిగి ఉంటాయండి. అస్థిపంజరంలో కంటకాలు ఉండవండి. వీటికి ఉదాహరణ ఆస్కారెల్లా, హాలిసాకా. క్రమం 2 కార్నోసాకు వచ్చినప్పుడు ఈ జీవులు సరళ నిర్మాణం కలిగి ఉంటాయి. కంటకాలు మెగాస్క్లీర్లుగా లేదా మైక్రోస్క్లీర్గా విభజింపబడి ఉండవు. నక్షత్రాకారపు అస్థేర్ కంటకాలు దీనిలో ఉంటాయండి. ఉదాహరణ ప్లకీనా. అలాగే 3వ క్రమం కోరిస్టిడా అండి. ఈ జీవులు సరళ నిర్మాణం కలిగి ఉంటాయి. కంటకాలు మెగాస్క్లీర్లుగా లేదా మైక్రోస్క్లీర్లుగా విభజింపబడి ఉంటాయి. ఉదాహరణ జియోడియా. ఉపతరగతి మోనోజోనిడా అండి. ఇవి చూడండి, వివిధ ఆకారాల్లో ఉంటాయి. కొన్ని గుండ్రంగా ఉంటాయి, కొన్ని శాఖాయుతంగా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని గరాటాకారం ఉంటాయి, కొన్ని గాలిపంక ఆకారం ఉంటాయండి. అస్థిపంజరం సాధారణంగా మోనోక్సాన్ కంటకాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ కంటకాలు స్పంజికాయుత పోగులను కలిగి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అండి. అలాగే కంటకాలు మెగాస్క్లీర్స్ లేదా మైక్రోస్క్లీర్స్గా కూడా ప్రత్యేకించబడి ఉంటాయండి. ఇవి ప్రపంచమంతా విస్తృన్నాయండి. సాధారణంగా లోతు తక్కువ జలాల్లోనూ లోతైన జలాల్లోనూ ఇవి నివసిస్తాయండి. ఉపతరగతి మోనోజోనిడాను తిరిగి 4 క్రమాలుగా మనం విభజించామండి. క్రమం 1 హెడ్రోమెరీనా. ఈ కంటకాలు మెగాస్క్లీర్స్గా మైక్రోస్క్లీర్స్గా ఉంటాయండి. ఉదాహరణ క్లైనా, తితియా. క్రమం 2 హ్యాలికాండ్రైనా. ఇవి కూడా సరళ నిర్మాణం కలిగి ఉంటాయండి. మైక్రోస్క్లీర్స్ ఉండవు. అలాగే మోనోక్సాన్ మెగాస్క్లీర్లు 2 రూపాల్లో ఉంటాయి. ఈ 2 రూపాలని మొనాక్టైన్స్ డయాక్టైన్స్ అని అంటారండి. ఉదాహరణ హ్యాలికాండ్రియా. క్రమం 3 పొస్లోస్క్లెరీనా. ఇవి సరళ నిర్మాణం కలిగి ఉంటాయండి. మైక్రోస్క్లీర్స్, మోనోక్సాన్ మైక్రోస్క్లీర్స్ ఉంటాయండి. మైక్రోస్క్లీర్స్ ఉంటాయండి. మోనోక్సాన్ మెగాస్క్లీర్స్ ఉంటాయండి. మోనోక్సాన్ మైక్రోస్క్లీర్స్ కాదండి, మోనోక్సాన్ మెగాస్క్లీర్స్ ఉంటాయండి. ఈ మోనోక్సాన్ మెగాస్క్లీర్స్ 2 రూపాయలు ఉంటాయండి. మొనాక్టైన్స్, డయాక్టైన్స్. ఉదాహరణ క్లాడరైజా. క్రమం 4 హ్యాప్లోస్క్లెరీనా అండి. ఇందులో మైక్రోస్క్లీర్స్ ఉండవండి. మోనోక్సాన్ మెగాస్క్లీర్లు ఒక రూపం ఉంటుందండి, అది డయాక్టైన్ రూపం అండి. ఉదాహరణ చాలినా, స్పాంజిల్లా. ఉపతరగతి 3 అండి కెరటోసా. వీటిని కొమ్ము స్పంజికలు అంటారండి. వీటి దేహం గుండ్రంగా ఉంటుంది. అస్థిపంజరం స్పంజికాయుతంగా ఉంటుంది. ఇది తంతువులను కలిగి ఉంటుంది. లోతు తక్కువ జలాల్లోనూ ఉష్ణ జల